ఈ వీడియో చూసే ముందు అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన టాపిక్ నాన్ ఫ్రేజ్. అసలు ఫ్రేజ్ అంటే ఏంటి? ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్. మీనింగ్ ఇస్తారు కానీ పూర్తి మీనింగ్ ఇవ్వదు. అందులో ఏంటి ఉండాలి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అంటే మోర్ దెన్ వన్ వర్డ్ ఉండాలన్నమాట. అంటే మోర్ దెన్ వన్ వర్డ్ ఉండి మీనింగ్ ఇస్తారు కానీ కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోతే దాన్ని ఫ్రేజ్ అంటారు. ఓకే, కానీ చాలా మంది గ్రామేరియన్స్ ఏమంటారంటే సింగిల్ వర్డ్ కూడా ఫ్రేజ్ అని అంటారు. కానీ ట్రెడిషనల్ గ్రామేరియన్స్ ఏమంటారు? ఫ్రేజ్ అంటే మోర్ దెన్ వన్ వర్డ్ ఉండాలి అంటారు. అంటే అట్లీస్ట్ 2 words ఉండాలి అని అంటారు. ఈ రోజు మనం ఫ్రేజ్ అంటే మోర్ దెన్ 2 words అని అనుకుందాం. ఓకే, అసలు ఫ్రేజెస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ రోజు మన టాపిక్ ఏంటి? నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డస్ ద వర్క్ ఆఫ్ ఏ నౌన్. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంది, అవి ఏం చేయాలి? నౌన్ చేసే పని చెయ్యాలి. అంటే నౌన్ చేసే పని చేస్తేనే అది నౌన్ ఫ్రేజ్ అంటారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు నౌన్ చేసే పనులు ఏంటి ఒకసారి చూద్దాం. డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డస్ ద వర్క్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్ నౌన్ ఫ్రేజ్. అసలు నౌన్ చేసే పనులు ఏంటి? ఫంక్షన్స్ చూడండి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్. మళ్ళీ కాంప్లిమెంట్ లో సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. నెక్స్ట్ ఇంకో పని ఏంటి? నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. ఓకే, అసలు ఫస్ట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. మనకి నౌన్ యొక్క ఫంక్షన్స్ తెలిస్తేనే అప్పుడు నౌన్ ఫ్రేజ్ ని ఐడెంటిఫై చేయగలమంట. అంటే నౌన్ ఫ్రేజ్ కూడా నౌన్ చేసి పనులు చేస్తారు కాబట్టి దాని ఫంక్షన్ ఏదో ఫంక్షన్ చేస్తేనే అది నౌన్ ఫ్రేజ్ కిందకి లెక్క అన్నమాట. ఓకే, చూడండి. ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ గురించి. సబ్జెక్ట్, అసలు సబ్జెక్ట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని మనకు తెలియాలి. సబ్జెక్ట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే సబ్జెక్ట్ జనరల్ గా సెంటెన్స్ లో వర్బ్ ముందు ఉంటుంది, అది సెంటెన్స్ బిగినింగ్ లో ఉంటుంది. సబ్జెక్ట్ కింద ఎవరు ఉంటారు? నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ఉంటాయి. కొన్నిసార్లు జెరెంట్స్ ఉంటాయి, అలాగే టు ఇన్ఫినిటివ్ కూడా ఉంటుంది. ఓకే, అయితే సబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయాలంటే 2 క్వశ్చన్ వేసుకోవాలి. వర్బ్ ముందు వేయాలి. ఏ క్వశ్చన్స్? హూ గాని వాట్ గాని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే అదే సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ద స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ ఆర్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ అన్నది కదా. ఇది మనకి సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలంటే క్వశ్చన్ ఏమి వేసుకోవాలి? హూ గాని వాట్ గాని. చూడండి, హూ ఆర్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్. ఆన్సర్ ఏమొచ్చింది? ద స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్. అంటే ఇది ఏమైంది? సబ్జెక్ట్ అయింది. ఓకే, ఈ సబ్జెక్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఇది నౌన్, ఈ సబ్జెక్ట్ ఎవరి పని? నౌన్ పని. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి లేదా చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మోర్ దెన్ 1 ఉన్నాయి. ఇది ఏ పని చేస్తుంది? సబ్జెక్ట్ కింద ఉంది. సబ్జెక్ట్ కింద ఉండడం ఎవరి పని? నౌన్ పని. అందువల్ల ఇది నౌన్ ఫ్రేజ్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎప్పుడు వర్బ్ తర్వాత ఉంటుంది జనరల్ గా. ఓకే, జనరల్ గా వర్బ్ తర్వాత ఉంటుంది. దీన్ని ఐడెంటిఫై చేయాలంటే ఏ క్వశ్చన్స్ వేసుకోవాలి? హూమ్ గానీ వాట్ గానీ క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, వేసుకుంటే ఆన్సర్ వస్తే హూమ్ గానీ వాట్ గానీ వర్బ్ తర్వాత క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే అదే ఆబ్జెక్ట్. ఓకే, చూడండి. ఐ ఇన్వైటెడ్ ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ టు ద మీటింగ్. ఓకే, ఇది సెంటెన్స్. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ వేసుకోవాలి? హూమ్ గానీ వాట్ గానీ. Whom did I invite to the meeting? Whom గాని వాట్ గాని అన్నాం కదా. Whom did I invite to the meeting? ఎవరు? Whom did I invite to the meeting? The manager of the company. చూడండి, Whom did I invite to the meeting? The manager of the company. అప్పుడు నేను ఏమైనా హూమ్ గాని వాట్ గాని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే అది ఆబ్జెక్ట్ అని కదా. Whom did I invite వర్బ్ తర్వాత ఏం చేయాలి? Whom did I invite? The manager of the company. ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఇది నౌన్ ఫంక్షన్ కదా. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయా లేదా చూడండి. మోర్ దెన్ 1 ఉన్నాయా? ఇక్కడ ఉంది. ద ఒక వర్డ్, మేనేజర్ ఒక వర్డ్, ఆఫ్ ఒక వర్డ్, ద మళ్ళీ ఒక వర్డ్, కంపెనీ మోర్ దెన్ 1 ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎలా యాడ్ చేస్తున్నాయి? ఆబ్జెక్ట్ కింద యాడ్ చేస్తున్నాయి. అంటే ఇది ఏమవుతుంది? నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కాంప్లిమెంట్. అసలు కాంప్లిమెంట్ అంటే ఏంటి? కాంప్లిమెంట్ ఈజ్ ఏ word that completes the meaning of the sentence. Okay, complement అంటే ఏంటి? It completes the meaning of the sentence. అయితే ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి? సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే it is a word that completes the meaning of a sentence by providing more information about the subject.
అంటే సబ్జెక్ట్ సెంటెన్స్ యొక్క మీనింగ్ కంప్లీట్ చేస్తారు ఎలాగా, బై ప్రొవైడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, అదే సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ మీ సెంటెన్స్ యొక్క మీనింగ్ కంప్లీట్ చేస్తుంది, అలాగే సబ్జెక్ట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, అయితే ఎగ్జాంపుల్ చూడండి. జనరల్ గా సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ లింకింగ్ వర్బ్స్ తర్వాత ఉంటాయి. ఈజ్, యామ్, ఆర్, లేకపోతే బికమ్, అపియర్ తర్వాత సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ ఉంటాయి. చూడండి, హీ ఈస్ ద న్యూ మేనేజర్ అని ఉంది కదా. ఇందులో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏంటిది? ద న్యూ మేనేజర్. ఈజ్ అన్నది లింకింగ్ వర్బ్. ఇది ఈ సెంటెన్స్ కంప్లీట్ చేస్తుంది. ద న్యూ మేనేజర్ ఇది దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? హీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హీ అన్న సబ్జెక్ట్, ఇది హీ అన్న సబ్జెక్ట్, ఈజ్ అన్నది లింకింగ్ వర్బ్. ఓకే, ద న్యూ మేనేజర్ అన్నది కాంప్లిమెంట్, సబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్. ఇదేంటి? సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఈ సెంటెన్స్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కింద ఉండడం ఎవరి ఫంక్షన్? నోన్ ఫంక్షన్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి చూద్దాం. చూడండి, ఇక్కడ ది ఒక వర్డ్, న్యూ ఒక వర్డ్, మేనేజర్ ఒక వర్డ్, 3 ఉన్నాయి. అంటే మోర్ దెన్ 1 ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అంటే ఇదేంటి? ఇది కూడా నౌన్ ఫ్రేజ్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కింద ఉండడం ఎవరి పని? నౌన్ యొక్క పని. అంటే నౌన్ చేసే పని చేస్తుంది కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ ద ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. ఐ అన్న సబ్జెక్ట్, యామ్ అన్న లింకింగ్ వర్బ్, ద ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. ఇది దేని ఎవరి గురించి చెప్తుంది? సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ సెంటెన్స్ ఆఫ్ మీనింగ్ పూర్తి చేస్తుంది. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. ఓకే, 4 ఉన్నాయి. ఈ 4 అంటే మోర్ దెన్ 1 ఉన్నాయి కదా. అంటే ఇది ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. ఓకే, అందువల్ల ఇది కూడా నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఈస్ ఎ వర్డ్ దట్ కంప్లీట్స్ ద మీనింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్ బై ప్రొవైడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆబ్జెక్ట్. ఇందాక సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆబ్జెక్ట్. అంటే మనకు ఆల్రెడీ ఆబ్జెక్ట్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? హూమ్ కానీ వాట్ కానీ క్వశ్చన్ చేసుకుంటే అది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. అదేం చేస్తారంటే ఆబ్జెక్ట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ద జడ్జ్ అన్నది సబ్జెక్ట్, డిక్లేర్డ్ అన్నది వర్బ్. ఓకే, ఇక్కడ హూమ్ డిడ్ ద జడ్జ్ డిక్లేర్? హిమ్ కదా, ఇదే ఆబ్జెక్ట్. ఓకే, హూమ్ డిడ్ ద జడ్జ్ డిక్లేర్. ఆబ్జెక్ట్ క్లియర్ అంటే ఏం క్వశ్చన్ చేయాలి? హూమ్ అని క్వశ్చన్ చేయాలి. హూమ్ డిడ్ ద జడ్జ్ డిక్లేర్? హిమ్ కదా ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కదా. ఇక్కడ చూడండి, ద రైట్ఫుల్ ఓనర్, ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇది హిమ్ గురించి ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది. అంటే ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్ హిమ్. ఈ హిమ్ గురించి ఇది రైట్ఫుల్ ఓనర్ అన్న గ్రూప్ ఆఫ్ ది రైట్ఫుల్ ఓనర్ అన్న ఫ్రేజ్ హిమ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందువల్ల ఇది ద రైట్ఫుల్ ఓనర్ ఇస్ ద ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కింద ఉండడం కూడా ఎవరి పని? నౌన్ యొక్క పని. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ది ఒకటి, రైట్ఫుల్ ఒకటి, ఓనర్ ఒకటి, 3 వర్డ్స్ ఉన్నాయి. మోర్ దెన్ 1 ఉన్నాయి. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇది ఎవరి పని? నౌన్ యొక్క పని కదా. ఇది ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నౌన్ చేసి పని చేస్తున్నాయి కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా ఇచ్చాడు. దే ఎలక్టెడ్ ద న్యూ ప్రెసిడెంట్. ఇక్కడ దే అన్నది సబ్జెక్ట్, ఎలక్టెడ్ అన్నది వర్బ్, హ్యాడ్ అన్నది ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ కాదా అన్నది ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి, హూమ్ డిడ్ దే ఎలక్ట్? హ్యావ్ ఆబ్జెక్ట్. హూమ్ అనే క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చింది కదా. వర్బ్ తర్వాత హూమ్ డిడ్ దే ఎలక్ట్? హ్యావ్. అంటే అది ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ తర్వాత ద న్యూ ప్రెసిడెంట్. ఇది ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? హ్యావ్ అనే ఆబ్జెక్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, ద న్యూ ప్రెసిడెంట్. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇవి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నౌన్ చేసి పని చేస్తున్నాయి లేదా చేస్తుంది కదా. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఎవరి పని? నౌన్ యొక్క పని. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నౌన్ చేసి పని చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా నౌన్ ఫ్రేజే. ఓకే, నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్ యాపోజిషన్.
నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్. ఇది ఇంకో ఫోర్త్ ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్. చూద్దాం. నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ అంటే రెండు నౌన్స్ పక్కనే వస్తాయి. రెండు నౌన్స్ ఒకే వ్యక్తి గురించి కానీ ఒకే ప్లేస్ గురించి కానీ ఒకే ఐడియా గురించి కానీ మాట్లాడతాయి అన్నమాట. దే రిఫర్ టు ద సేమ్ పర్సన్ ఆర్ సేమ్ థింగ్ ఆర్ సేమ్ ఐడియా. విలియం షేక్స్పియర్ ద బార్డ్ ఆఫ్ ఎవన్ రోడ్ ది ఫేమస్ ప్లేస్. చూడండి, విలియం షేక్స్పియర్ కామా ద బార్డ్ ఆఫ్ ఎవన్ కామా, ఈ రెండు ఒకరి గురించి చెప్తున్నాయి. విలియం షేక్స్పియర్ గురించి రెండు పక్కనే ఉన్నాయి. అంటే దే రిఫర్ టు ద సేమ్ పర్సన్. ఓకే, రెండు పక్కనే ఉండి రెండు ఒకే పర్సన్ గురించి మాట్లాడితే అది నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ అంటారు. సెకండ్ దాన్ని యాపోజిటివ్ అంటారు. రెండు షేక్స్పియర్ గురించే మాట్లాడుతున్నాయి. చూడండి, రెండు కామాతో సెపరేట్ చేసి ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ది ఒక వర్డ్, బార్డ్ ఒక వర్డ్, ఆఫ్ ఒక వర్డ్, యావన్ ఒక వర్డ్. ఓకే, 1 2 3 4 ఉన్నాయి, మోర్ దెన్ 1. ఈ 4 ఎలా యాక్ట్ చేస్తున్నాయి? యాపోజిషన్ కిందకి యాక్ట్ చేస్తున్నాయి. యాపోజిషన్ కిందకి యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని కదా. మన నౌన్ యొక్క పని గురించే కదా చెప్పుకుంటున్నాం. అంటే నౌన్ యొక్క పని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా నౌన్ ఫ్రేజే. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద సిటీ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్. నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ అంటే రెండు నౌన్స్ పక్కనే ఉంటాయి చెప్పాను కదా, రెండు ఒకరి గురించే మాట్లాడతాయి. ద సిటీ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్. ద సిటీ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ ఒక సిటీ గురించే మాట్లాడుతాయి అనమాట. ఓకే, ఆ రెండు ఒకదాని గురించే రిఫర్ చేస్తున్నాయి. రెండు కామాతో సెపరేట్ చేస్తున్నాయి కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్. ఓకే, ఇది ఫ్రేజే కదా. 1 2 3 4 4 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 4 వర్డ్స్ ఉన్నాయి. ఈ 4 వర్డ్స్ ఏం పని చేస్తున్నాయి? యాపోజిషన్ కింద యాక్ట్ చేస్తున్నాయి. యాపోజిషన్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ పని కాబట్టి ఇది కూడా నౌన్ ఫ్రేజే. నౌన్ యొక్క 5th ఫంక్షన్ అయితే ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ తర్వాత నౌన్ వస్తే ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అంటారు. అదే ప్లేస్ లో నౌన్ ఫ్రేజ్ వచ్చింది అనుకోండి, నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అంటారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ విత్ ద బ్రోకెన్ లెగ్ అని. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ విత్ ద బ్రోకెన్ లెగ్. ఇందులో ప్రిపోజిషన్ ఏంటి? ఆన్ తర్వాత ద ఫ్రేజ్ వచ్చింది ద టేబుల్ విత్ ద బ్రోకెన్ లెగ్. ఇక్కడ ఏ వర్డ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 వర్డ్స్. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫ్రేజ్. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏంటి? ఫ్రేజ్. ఫ్రేజ్ దేని తర్వాత వచ్చింది? ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది. అంటే నౌన్ ప్లేస్ లో ప్రిపోజిషన్ తర్వాత ఫ్రేజ్ వస్తే దాన్ని నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అంటారు. ఓకే, ఇప్పుడు వరకు నౌన్ ఫంక్షన్స్ చూసాం కదా. ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. నౌన్ ఫ్రేజ్ ఐడెంటిఫై చేయాలంటే నౌన్ లో ఏముంటాయి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అందులో కంపల్సరీ నౌన్ ఉంటది అనమాట. మిగతా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏమంటారు? మోడిఫైర్స్ అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నౌన్ ముందు కానీ వెనక కానీ వస్తాయి. ముందు వచ్చే వాటిని ప్రీ మోడిఫైర్స్ అంటారు. నౌన్ కి వెనకాల వచ్చే వాటిని పోస్ట్ మోడిఫైర్స్ అంటారు. చూద్దాం. ప్రీ మోడిఫైర్స్ జనరల్ గా ఏమొస్తాయి? యాడ్జెక్టివ్ గానీ, ఆర్టికల్ గానీ, పార్టిసిపల్స్ గానీ, పర్సివ్స్ గానీ, క్వాంటిఫైర్స్ గానీ, డెమాన్స్ట్రేటివ్స్ గానీ వస్తాయి. అసలు ఈ క్వాంటిఫైర్స్, డెమాన్స్ట్రేటివ్స్ అవి డిస్కస్ చేసుకునేటప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ నౌన్ కి వెనకాల వచ్చేట్లు ఏమంటారు? పోస్ట్ మోడిఫైర్స్ అంటారు. అంటే ఏమొస్తాయి? రిలేటివ్ క్లాస్ కానీ, ఇన్ఫినిటివ్స్ కానీ, పార్టిసిపల్ ఫ్రేజెస్ కానీ, ప్రిపోజిషన్ ఫ్రేజెస్ కానీ. ఇవి అంటే ఆ స్ట్రక్చర్స్ చూసేటప్పుడు, ఆ స్ట్రక్చర్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ నౌన్ ఫ్రేజ్ ఐడెంటిఫై చేయాలంటే జనరల్ గా ఇవి కొన్ని స్ట్రక్చర్స్ ఫాలో అవుతాయి. ఆ స్ట్రక్చర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ చూడండి. ఆర్టికల్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఈ స్ట్రక్చర్ లో వస్తుంది అనమాట. కొన్ని నౌన్ ఫ్రేజెస్ ఈ స్ట్రక్చర్ లో వస్తాయి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇందులోని సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఇందులో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి చూద్దాం. ఇందులో వర్బ్ అడ్మైర్. సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, వర్బ్ ముందు హూ గానీ వాట్ కానీ క్వశ్చన్ చేసుకోవాలి. హూ అడ్మైర్డ్ ద ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ పెయింటింగ్ ద టూరిస్ట్. అంటే ఆన్సర్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ డిడ్ ద టూరిస్ట్ అడ్మైర్ ద ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, అది నౌన్ ఫ్రేజ్ అవ్వాలంటే నౌన్ చేసి పని చేయాలి. అయితే ఇక్కడ ద ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ పెయింటింగ్ అనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నౌన్ చేసి పని చేస్తున్నాయి. ఎలా ఆబ్జెక్ట్ కింద ఉందన్నమాట. అయితే చూడండి, ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతుందో లేదో? ఫాలో అవుతుంది. చూడండి, ఆర్టికల్, ది ఆర్టికల్, యాడ్వర్బ్, ఎక్స్ట్రీమ్లీ యాడ్వర్బ్,
నెక్స్ట్ యాడ్జెక్టివ్, బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ నౌన్, ఇక పెయింటింగ్ నౌన్, ఇది నౌన్, ఇది యాడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్. ఇది యాడ్వర్బ్ అని ఎలా చెప్తాం? ఏదైనా వర్డ్ యాడ్జెక్టివ్ మోడిఫై చేసినాక ఆ వర్డ్ యాడ్వర్బ్ అవుతుంది అన్నమాట. ఇవ్వండి, ఈ ఎక్స్ట్రీమ్లీ అనే వర్డ్ బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ మోడిఫై చేసింది కాబట్టి ఎక్స్ట్రీమ్లీ ఏమైంది? యాడ్వర్బ్ అయింది. ఓకే, మొత్తం ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం నౌన్ యొక్క ఫంక్షన్ కాబట్టి నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేద్దాం. ప్రిపేర్డ్ వర్బ్, మనకి సబ్జెక్ట్ కావాలంటే హూ గానీ వాట్ గానీ క్వశ్చన్ చేసుకోవాలి. హూ ప్రిపేర్డ్ ద వెరీ డెలిషియస్ కేక్? ద షెఫ్, అంటే షెఫ్ సబ్జెక్ట్. నెక్స్ట్ వాట్ ఇట్ ద షెఫ్ ప్రిపేర్ ద వెరీ డెలిషియస్ కేక్, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. అయితే ఇది స్ట్రక్చర్ ఫాలో అయ్యిందో లేదో చూద్దాం. చూడండి, ది ఆర్టికల్ ఒక యాడ్వర్బ్ ఏమో వెరీ, యాడ్జెక్టివ్ ఏమో డెలిషియస్, నౌన్ ఏమో కేక్. ఈ వెరీ అన్నది యాడ్జెక్టివ్ మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అయింది. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి? ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. అంటే ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేయని ఎవరి పని? నౌన్ యొక్క పని. కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకే, అయితే ఆర్టికల్ దగ్గర నుంచి నౌన్ వరకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్టికల్ దగ్గర నుంచి నౌన్ వరకు మొత్తం నౌన్ ఫ్రేజ్ అవుతుంది అనమాట. ఒక్కోసారి యాడ్వర్బ్ మిస్ అవ్వచ్చు, అయినా ప్రాబ్లం లేదు. ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్ కూడా నౌన్ ఫ్రేజ్ అంటారు. లేకపోతే యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ మిస్ అవ్వచ్చు, ఆర్టికల్, నౌన్ కూడా నౌన్ ఫ్రేజ్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ చూడండి. నెక్స్ట్ స్ట్రక్చర్ లో ఫస్ట్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, అంటే రెండు ఉన్నా సరే అది నౌన్ ఫ్రేజ్. అంటే ఒక నౌన్ ఉంటుంది, దాని ముందు ఫస్ట్ యాడ్జెక్టివ్ ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ యాడ్జెక్టివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ యాడ్జెక్టివ్స్ అంటే చూడండి, మై, అవర్, యువర్, దే, నెక్స్ట్ హిజ్, హర్, ఇవన్నీ ఫస్ట్ యాడ్జెక్టివ్స్ అనమాట. ఇందులో ఏదైనా నౌన్ ముందు వచ్చింది అనుకోండి, ఇది ఆ నౌన్ ని కలిపి నౌన్ ఫ్రేజ్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్, హూ లాస్ట్ హర్ ఫోన్, ఆన్సర్ వచ్చిందా? అది సబ్జెక్ట్. వాట్ డిడ్ షీ లూజ్ హర్ ఫోన్, ఇది ఆబ్జెక్ట్. ఆల్రెడీ చెప్పాను కదా అది ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ హర్ అన్నది ఫస్ట్ యాడ్జెక్టివ్, ఫోన్ అన్నది నౌన్. సో నౌన్ ప్లస్ ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది కదా, ఫస్ట్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. సో ఫస్ట్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కింద పని చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, హూ ఫర్గాట్ హిస్ కీస్? మై ఫ్రెండ్, ఆన్సర్ వచ్చింది సబ్జెక్ట్. వాట్ డిడ్ మై ఫ్రెండ్ ఫర్గెట్? హిస్ కీస్, ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లో ఈజ్ ఏంటి? ఫస్ట్ యాడ్జెక్టివ్, కీస్ ఏమో నౌన్ అనమాట. అంటే ఈజ్, ఇదిగోండి, ఇది ఫస్ట్ యాడ్జెక్టివ్, ఇది నౌన్. ఈ రెండు ఎలా యాక్ట్ చేస్తున్నాయి? ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. కాబట్టి ఈ ఫస్ట్ యాడ్జెక్టివ్ నౌన్ చేసి పని చేస్తున్నాయి కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. అసలు డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే దిస్, దట్, దీస్, దోస్. ఈ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ నౌన్ కలిపి నౌన్ చేసి పని చేస్తే దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటారు. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. దట్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. మన సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలంటే క్వశ్చన్ వాట్ కానీ హూ కానీ. వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్? దట్ బుక్, ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ లోని దట్, ఇదిగోండి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, తర్వాత బుక్, ఈ రెండు కలిపి ఫ్రేజ్ అనమాట. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నౌన్ చేసి పని చేస్తే ఏమవుతుంది? నౌన్ ఫ్రేజ్. అంటే దట్ బుక్ అన్నది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ సబ్జెక్ట్. ఈ ఇంట్రెస్టింగ్ అన్నది కాంప్లిమెంట్ లాంటిది. నెక్స్ట్, దీస్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్. సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలంటే వాట్ కానీ హూ కానీ క్వశ్చన్ చేసుకోవాలి. వాట్ ఆర్ బ్యూటిఫుల్? దీస్ ఫ్లవర్స్ సబ్జెక్ట్. ఇందులోని దీస్ అన్న డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, ఫ్లవర్స్ అన్నది నౌన్. ఈ రెండు కలిపి ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ సబ్జెక్ట్. నౌన్ చేసి పని చేస్తున్నాయి కాబట్టి రెండింటిలో ఏమన్నారు? నౌన్ ఫ్రేజ్ అన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, క్వాంటిఫైర్స్ ప్లస్ నౌన్. అసలు క్వాంటిఫైర్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, క్వాంటిఫైర్స్ సమ్, ఎనీ, ఏ ఫ్యూ, few, little, a little, many, much, no, none.
ఇలాంటి అన్నిటిని క్వాంటిఫైర్స్ అంటారు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. అంటే ఈ క్వాంటిఫైర్స్ ప్లస్ నౌన్ చేసి పని చేస్తే నౌన్ ఫ్రేజ్ అంటారు. ఓకే, చూడండి ఎగ్జాంపుల్స్. ఏ ఫ్యూ ఫ్రెండ్స్ కేమ్ టు మై పార్టీ. ఫస్ట్ సబ్జెక్ట్ ఓబో, ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేద్దాం. హూ కేమ్ టు మై పార్టీ? ఏ ఫ్యూ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చింది ఇది సబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ ఫాలో అవుతుందో లేదో చూడండి. ఏ ఫ్యూ ఏంటి? క్వాంటిఫైర్. తర్వాత ఫ్రెండ్స్ అన్నది నౌన్. ఈ రెండు కలిపి ఎలా యాక్ట్ చేస్తున్నాయి? ఈ రెండు కలిపి ఎలా యాక్ట్ చేస్తున్నాయి? సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. అందువల్ల ఇది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. హూ డోంట్ హ్యావ్ మనీ? ఐ ఈ సబ్జెక్ట్. వాట్ డోంట్ ఐ హ్యావ్? ఎనీ మనీ. ఓకే, ఇది ఆబ్జెక్ట్. హ్యావ్ అన్నది వర్బ్. అయితే ఈ ఎనీ మనీలో ఎనీ ఏంటి? క్వాంటిఫైర్. మనీ ఏమో నౌన్. ఈ రెండు ఎలా యాక్ట్ చేస్తున్నాయి? ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. అంటే ఈ క్వాంటిఫైడ్ ప్లస్ నౌన్ ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సమ్ పీపుల్ లైక్ కాఫీ. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైడ్. హూ లైక్ కాఫీ? సమ్ పీపుల్ ఈ సబ్జెక్ట్. లైక్ ఏమో వర్బ్. వాట్ డు సమ్ పీపుల్ లైక్? కాఫీ ఇది ఆబ్జెక్ట్. అయితే ఈ సబ్జెక్ట్ లో చూడండి. సమ్ అన్నది క్వాంటిఫైర్, పీపుల్ అన్నది నౌన్. ఈ రెండు క్వాంటిఫైర్ ప్లస్ నౌన్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి? సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. కాబట్టి ఇది ఏంటి? నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ హాజ్ రిటన్ సెవరల్ బుక్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేద్దాం. హూ హాజ్ రిటన్ సెవరల్ బుక్స్ ఆన్ ద సబ్జెక్ట్? షీ ఇది సబ్జెక్ట్. హ్యాజ్ రిటన్. ఇందులో రిటన్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్. వాట్ హ్యాస్ షీ రిటన్? సెవరల్ బుక్స్ ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఈ సెవరల్ బుక్స్ లో సెవరల్ ఏంటి? క్వాంటిఫైర్. బుక్స్ నౌన్. అంటే ఈ క్వాంటిఫైర్ ప్లస్ నౌన్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి? ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. అందువల్ల ఇది నౌన్ ఫ్రేజ్. అందువల్ల ఇది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ స్ట్రక్చర్ చూడండి. ప్రిపోజిషన్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ నౌన్. ప్రిపోజిషన్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ నౌన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. నౌన్ యొక్క ఇంకో ఫంక్షన్ ఏంటి? యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. అది ఇందులో వస్తుంది చూడండి. ఇక్కడ టు అన్నది ప్రిపోజిషన్. దీని తర్వాత ఏమొచ్చింది? ద టీచర్. అంటే ద టీచర్ అన్నది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. ఓకే, ఈ రెండు ఏంటి? ఫ్రేజ్ అన్నమాట. ఇది ఎలా యాక్ట్ చేస్తున్నాయి? ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. అంటే ఇది ఫ్రేజ్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇక్కడ కూడా టూ ఉంది. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1, 2. ఈ రెండు ఫ్రేజ్ అన్నమాట. ఇది ఎలా యాక్ట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది ఏంటి? ఫ్రేజ్. ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. ఒక ఫ్రేజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. పార్టిసిపల్స్ ప్లస్ నౌన్ ప్లస్ వర్బ్. ఇది ఇంకొక స్ట్రక్చర్. పార్టిసిపల్స్ అంటే చూడండి. ఇంగ్ ఫార్మ్స్, ఈడి ఫార్మ్స్ అవి ఎలా యాక్ట్ చేస్తాయి? యాడ్జెక్టివ్ కింద యాక్ట్ చేస్తాయి. వాటిలో ఏమన్నారు? పార్టిసిపల్ యాడ్జెక్టివ్స్ అంటారు. చూడండి. సర్ప్రైజింగ్ ఇది ఇంగ్ ఫార్మ్. సర్ప్రైజింగ్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్. ఇవన్నీ ఇంగ్ ఫార్మ్స్ ఎలా యాక్ట్ చేస్తాయి? యాడ్జెక్టివ్స్ కింద యాక్ట్ చేస్తాయి. అలాగే ఈడి ఫార్మ్స్, ఈఎన్ ఫార్మ్స్ అంటే V3 ఫార్మ్స్ అవి కూడా పార్టిసిపల్స్ కదా. అవి కూడా యాడ్జెక్టివ్స్ కింద యాక్ట్ చేస్తే వాటిని పార్టిసిపల్ యాడ్జెక్టివ్స్ అనమాట. చూడండి. బ్రోకెన్ చైన్, ఓకే, రాటన్ ఎగ్స్ ఇలాంటివి అనమాట. ఇవన్నీ నౌన్ ముందు వస్తే వాటిని పార్టిసిపల్ యాడ్జెక్టివ్స్ అంటారు అనమాట. ఒకసారి చూద్దాం చూడండి. ఇందులోని రింగింగ్ అనేది పార్టిసిపుల్, ఫోన్ అన్నది నౌన్ అనమాట. ఇది రింగింగ్ అనేది పార్టిసిపుల్ యాడ్జెక్టివ్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది సబ్జెక్టా కాదు ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సబ్జెక్ట్ అని తెలియాలంటే ఏం చేయాలి? వాట్ కానీ ఊ కానీ వర్బ్ ముందు క్వశ్చన్ చేసుకోవాలి. ఒకసారి క్వశ్చన్ చేద్దాం. వాట్ డిడ్ ఎన్లాయ్ ద రిసెప్షనిస్ట్? ఏంటి ఆన్సర్ వచ్చింది? రింగింగ్ ఫోన్స్. కాబట్టి సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి?
రెండు వర్డ్స్ ఉన్నాయి ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ యాక్టింగ్, ఈ ఫ్రేజ్ ఎలా యాక్ట్ చేస్తుంది, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని. అంటే ఫ్రేజ్ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఓకే, ఇంకో పార్టిసిపల్ అంటే ఇది ఫ్రేజ్ లో ఒక పార్టిసిపల్ ఇంకోటి నౌన్ ఉన్నాయి రెండు వర్డ్స్. నెక్స్ట్ చూడ, ఇది కూడా బ్రోకెన్ అన్నది ఏంటది పార్టిసిపల్ అనమాట. V3 పార్టిసిపల్, టాయ్స్ అన్నది నౌన్. ఈ రెండు కలిపి ఫ్రేజ్. ఇవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి అనమాట. ఈ సబ్జెక్ట్ కాదు ఒకసారి చూద్దాం. ఈ సబ్జెక్ట్ కాదా టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, క్వశ్చన్ చేసుకోవాలి. వర్బ్ ముందు హూ కానీ వాట్ కానీ క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేయాలి, వాట్ డిడ్ లెటర్ ద ఫ్లోర్, బ్రోకెన్ టాయ్స్. ఆన్సర్ వచ్చింది. అంటే ఇది ఫ్రేజ్ నౌన్ చేసి పని చేస్తుంది కాబట్టి ఈ ఫ్రేజ్, ఇది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ కూడా చూడండి, పెయింటెడ్ వాల్స్. పెయింటెడ్ అనేది V3 పార్టిసిపల్ యాడ్జెక్టివ్, వాల్స్ అన్న నౌన్. ఈ రెండు ఫ్రేజ్ ఇవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఇది సబ్జెక్ట్ కదా కన్ఫర్మ్ చేద్దాం చూడండి. వాట్ ఇట్ బ్రైట్ ఇన్ ద వాల్స్ అంటే పెయింటెడ్ వాల్స్ అని ఆన్సర్ వచ్చింది, సబ్జెక్ట్. ఓకే, ఈ సబ్జెక్ట్ ఈ ఫ్రేజ్ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఓకే, అదనమాట. నెక్స్ట్ వచ్చి చూడండి 7th వన్, టు ఇన్ఫినిటివ్ ప్లస్ నౌన్ ప్లస్ వర్బ్. అంటే ఈ ఫ్రేజ్ లో నౌన్ ముందు టు ఇన్ఫినిటివ్ వస్తుంది అనమాట. ఆ టు ఇన్ఫినిటివ్ నౌన్ కలిపి ఫ్రేజ్ కింద యాక్ట్ చేస్తాయి. అవి మళ్ళీ నౌన్ చేసి పని చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, టు రైట్ ఏ నావల్ ఈజ్ ఏ డ్రీమ్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్. ఇది 2 + V1 ఏమంటారు, టు ఇన్ఫినిటివ్. ఇదిగో ఇది టు రైట్, ఇది టు ఇన్ఫినిటివ్. ఏ నావల్ నౌన్. ఇగో ఈ స్ట్రక్చర్ ఫాలోయింగ్ టు ఇన్ఫినిటివ్ ప్లస్ నౌన్. ఆ తర్వాత ఏమొచ్చింది, వర్బ్ వచ్చింది. ఇగో ఈజ్ అన్నది వర్బ్. ఈ స్ట్రక్చర్ ఫాలోయింగ్. ఇందులో ఇది ఫ్రేజ్, ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, సబ్జెక్ట్ కాదా ఎలా చూడాలి, క్వశ్చన్ చేసుకోవాలి. వాట్ ఈజ్ ఏ డ్రీమ్ ఆఫ్ మెనీ అదర్స్ టు రైట్ ఏ నావల్. వాట్ ఈజ్ ఏ డ్రీమ్ ఆఫ్ మెనీ అదర్స్ టు రైట్ ఏ నావల్. ఈ సబ్జెక్ట్. ఈ ఫ్రేజ్ ఎలా యాక్ట్ చేస్తుంది, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి ఇది ఏమైంది, నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఏ సబ్జెక్ట్ అయింది అనమాట. నెక్స్ట్ స్టూడెంట్, టు లెర్న్ స్పానిష్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ స్టూడెంట్స్ కదా. ఇందులోనే టు ఇన్ఫినిటివ్ ఏది, టు లెర్న్. స్పానిష్ ఏంటి, నౌన్. నెక్స్ట్ ఈజ్ వర్బ్. ఇగో ఈ స్ట్రక్చర్ ఫాలో టు ఇన్ఫినిటివ్ ప్లస్ నౌన్ ప్లస్ వర్బ్ వచ్చిన. అయితే టు లెర్న్ స్పానిష్ రెండు కలిపి ఫ్రేజ్, టు లెర్న్ స్పానిష్ కలిపి ఫ్రేజ్ అయింది అనమాట. అది ఎలా యాక్ట్ చేస్తుంది, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ కదని కన్ఫర్మ్ చేసుకోవాలంటే క్వశ్చన్ చేసుకోండి. వాట్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ స్టూడెంట్స్ టు లెర్న్ స్పానిష్. ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా లెర్న్ స్పానిష్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, టు లెర్న్ స్పానిష్ అన్నది సబ్జెక్ట్. సో ఒక ఫ్రేజ్ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి ఇది ఏమైంది, నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఏ సబ్జెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ 8th స్ట్రక్చర్ చూడండి, వర్డ్ ప్లస్ ఆఫ్ ప్లస్ వర్డ్. ఈ ఫ్రేజ్ లో ఆఫ్ వచ్చి ఆఫ్ కట్టి టు వర్డ్స్ ఉంటాయి అనమాట. అవి మళ్ళీ ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎలా యాక్ట్ చేస్తాయి, సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కింద కానీ యాక్ట్ చేస్తాయి. నౌన్ చేసి పని కన్ఫర్మ్ గా చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ సిప్డ్ ఏ కప్ ఆఫ్ టీ క్వైట్లీ. ఇది వర్బ్ తర్వాత వచ్చింది కానీ ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఆబ్జెక్ట్ కదా ఒకసారి కన్ఫర్మ్ చేసేద్దాం. క్వశ్చన్ చేసుకుందాం, చూసుకోండి. వాట్ ఈజ్ షీ సిప్, ఏంటి, ఏ కప్ ఆఫ్ టీ. ఇది ఆన్సర్ వచ్చింది. సో వర్బ్ తర్వాత వాట్ క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది, ఏంటి, ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్. సో ఇందులో ఈ స్ట్రక్చర్ ఫాలో అయింది. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కదా, ఏ కప్ ఆఫ్ టీ. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి, ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. నెక్స్ట్ చూడండి, కెన్ ఐ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ కేక్. ఇది ఆబ్జెక్ట్, ఏ పీస్ ఆఫ్ కేక్. ఇందులో ఏ పీస్ ఆఫ్ కేక్. చూడండి, వర్డ్ ప్లస్ ఆఫ్ ప్లస్ వర్డ్. చూడండి, ఏ పీస్ తర్వాత ఆఫ్ వచ్చింది, తర్వాత కేక్ వచ్చింది అనమాట. ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి, ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఇది ఆబ్జెక్ట్ కాదంటే ఇది వర్బ్ తర్వాత వచ్చింది. వాట్ కెన్ ఐ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ కేక్, ఆన్సర్ వచ్చింది కదా, ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ కింద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి, ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ అయ్యింది అనమాట. నెక్స్ట్ చూడండి, హీ వాజ్ వన్ ఆఫ్ ద బాయ్స్. చూడండి ఇక్కడ ఇది అనమాట, హీ వాజ్ వన్. ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇది ఏంటిది, కాంప్లిమెంట్. లాస్ట్ వన్ మీకు ఆల్రెడీ కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేయడం నౌన్ యొక్క పని అని చెప్పాను కదా. చూడండి, ఇది ఇది హీ అన్నది సబ్జెక్ట్, వాజ్ అన్నది లింకింగ్ వర్బ్. ఇది ఈ సెంటెన్స్ ని కంప్లీట్ చేస్తుంది. ఈ వన్ ఆఫ్ ద బాయ్స్, ఇది దీన్ని హీని
హీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇది కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, హాఫ్, ద బాయ్స్, హాఫ్ అటు 2 వర్డ్స్ ఉన్నాయి ఈ స్ట్రక్చర్ ఫాలో అయింది. కానీ ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేస్తుంది. కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేయడం పని నౌన్ యొక్క పని. కాబట్టి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఏమైంది, నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ కాంప్లిమెంట్. ఓకే, ఇప్పటి వరకు నౌన్ కి ముందు వచ్చే మోడిఫైర్స్ ఇప్పుడు నౌన్ తర్వాత వస్తాయి అనమాట. ఇదిగో 9th వన్ నౌన్ ప్లస్ రిలేటివ్ క్లాస్. రిలేటివ్ క్లాస్ అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఆ క్లాస్ లో సబ్జెక్ట్ వర్బ్ ఉంటాయి. అందులో సబ్జెక్ట్ వర్బ్ ఉన్నా సరే నౌన్ తో కలిపి మొత్తం నౌన్ ఫ్రేజ్ కింద యాక్ట్ చేస్తాయి అనమాట. అసలు రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటో చూద్దాం చూడు. హూ, విచ్, నెక్స్ట్ హూజ్, హూమ్, నెక్స్ట్ దట్. ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ క్లాసెస్ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ తో స్టార్ట్ అవుతాయి. అవి దాని ముందు నౌన్ ఉంటుందా, ఆ నౌన్ రిలేటివ్ క్లాస్ మొత్తం కలిపి సబ్జెక్ట్ కింద కానీ ఆబ్జెక్ట్ కింద కానీ యాక్ట్ చేస్తాయి. అలా యాక్ట్ చేయడం వల్ల నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఓకే, చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్, ద బుక్ విచ్ ఈస్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. చూడండి నౌన్ ప్లస్ రిలేటివ్ క్లాస్ అన్నాం కదా, ఇందులో నౌన్ ఏంటి, ద బుక్. ద బుక్ నౌన్, విచ్ దగ్గర నుంచి టేబుల్ వరకు రిలేటివ్ క్లాస్ అన్నమాట. ఇదంటే ఈ నౌన్ రిలేటివ్ క్లాస్ ఎలా యాక్ట్ చేస్తాయి, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తాయి. నౌన్ ప్లస్ రిలేటివ్ క్లాస్ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అయ్యింది. ఓకే, ఈజ్ అన్నది వర్బ్, ఇదేమో కాంప్లిమెంట్. ద బుక్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ మొత్తం కలిపి సబ్జెక్ట్ కిందకి యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అయ్యింది. ఇక్కడ చూడండి, ద ఉమెన్ నౌన్, హూ ఓర్ ఏ రెడ్ డ్రెస్ అన్నది రిలేటివ్ క్లాస్, రిలేటివ్ ప్రొనౌన్ తో మొదలైంది. హూ నుంచి రెడ్ డ్రెస్ వరకు రిలేటివ్ క్లాస్. ఈ నౌన్ ఈ రిలేటివ్ క్లాస్ మొత్తం కలిపి ఎలా యాక్ట్ చేస్తున్నాయి, మొత్తం కలిపి సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఓప్ ఏంటి, సాంగ్ అనమాట. బ్యూటిఫుల్ అన్నది యాడ్. అంటే నౌన్ ప్లస్ రిలేటివ్ క్లాస్ కలిపి ఎలా యాక్ట్ చేస్తున్నాయి, సబ్జెక్ట్ కిందకి యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి అది నౌన్ ఫ్రేజ్ అయింది. ఓకే, నెక్స్ట్ నౌన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ప్లస్ వర్బ్. నౌన్ ఉంటుంది, నౌన్ తర్వాత ఏముంటుంది, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఆ ఫ్రేజ్ లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ ఫస్ట్ ప్రిపోజిషన్ తో స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, ద బుక్ అన్నది నౌన్, ఆన్ అనేది ఆన్ ద షెల్ఫ్, ఇదంతా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది ప్రిపోజిషన్, ఆన్ అనేది ప్రిపోజిషన్ తో బిగిన్ అయింది. ఈ ద బుక్, ఆన్ ద షెల్ఫ్ అన్న ప్రిపోజిషనల్ ఫ్రేజ్ మొత్తం కలిపి సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని. కాబట్టి ద బుక్ ని షెల్ఫ్ మొత్తం ఏమైంది, సబ్జెక్ట్ అయింది. ఈ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అయింది. ఫాల్స్ అన్నది వర్బ్. ఇది కూడా చూడండి, ద మ్యాన్, ద మ్యాన్ అన్నది నౌన్, ఇన్ అన్నది ప్రిపోజిషన్, ఇన్ ద కార్నర్ అన్నది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది ప్రిపోజిషనల్. ఈ నౌన్ ప్లస్ చూడండి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎలా యాక్ట్ చేసిన మొత్తం కలిపి సబ్జెక్ట్ కిందకి యాక్ట్ చేసిన. వర్బ్ ఏంటి, లాస్. అంటే ఇది సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం నౌన్ యొక్క పని కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ చూడండి, నౌన్ ప్లస్ పార్టిసిపుల్ ఫ్రేజ్. ఇందులో నౌన్ ఉంటుంది, నౌన్ తర్వాత ఏమొస్తుంది, పార్టిసిపుల్ ఫ్రేజ్. పార్టిసిపుల్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇందాక ప్రీ మోడిఫైర్స్ లో వచ్చినప్పుడు పోస్ట్ మోడిఫైర్స్ లో వచ్చినాయి. ఇంట్రెస్టింగ్, సర్ప్రైజింగ్, అవి V4 ఫార్మ్స్, యాక్టివ్ ప్రెజెంట్ పార్టిసిపుల్స్. ED ఫార్మ్స్ అంటే పాస్ట్ పార్టిసిపుల్, బ్రోకెన్, రాటెన్. ఈ పార్టిసిపుల్స్ తో బిగిన్ అయ్యే ఫ్రేజెస్ ఏమంటారు, పార్టిసిపుల్ ఫ్రేజెస్ అంటారు. ఒకసారి చూద్దాం. నౌన్ పార్టిసిపుల్ ఫ్రేజ్. ఇందులో ఎగ్జాంపుల్ ఉన్నది, ద గర్ల్ స్టాండింగ్ బై ద విండో ఈజ్ మై సిస్టర్. ది అన్నది ఆర్టికల్, గర్ల్ అన్నది నౌన్. ఓకే, నెక్స్ట్ స్టాండింగ్ అన్నది ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్ తర్వాత బై ద విండో, ఇది ఫ్రేజ్ అనమాట. ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది పార్టిసిపుల్ ఫ్రేజ్. అంటే ఈ నౌన్, ఈ పార్టిసిపుల్ ఫ్రేజ్ మొత్తం ఇక్కడ వరకు ఇదంతా సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఈ మొత్తం ఎలా యాక్ట్ చేస్తున్నాయి, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని. కాబట్టి ఈ మొత్తం వర్డ్స్ ఏమంటారు, నౌన్ ఫ్రేజ్, యాక్టింగ్ యాజ్ సబ్జెక్ట్ అంటారు. ఓకే, ఈజ్ అన్నది వర్బ్, మై సిస్టర్ అన్నది కాంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ ద బుక్. ఇందులో ద ఆర్టికల్, బుక్ నౌన్. ఓకే, రిటర్న్ అన్నది V3 పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ పార్టిసిపుల్ తో ఈ ఫ్రేజ్ మొదలవుతుంది కాబట్టి ఇది పార్టిసిపుల్ ఫ్రేజ్. ఇందులో ఎక్కడ వరకు పార్టిసిపుల్ ఫ్రేజ్, ఫేవరెట్ ఆథర్, ఇదంతా రిటర్న్ బై మై ఫేవరెట్ ఆథర్, ఇదంతా పార్టిసిపుల్ ఫ్రేజ్. ఈ నౌన్ ప్లస్ ఈ పార్టిసిపుల్ ఫ్రేజ్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయండి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని. కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ సబ్జెక్ట్ అయింది. ఈజ్ అన్నది వర్బ్ అనమాట, ఆన్ ద బెస్ట్ సెల్లర్ లిస్ట్. ఓకే,
అంటే ద బుక్ దగ్గర నుంచి ఆథర్ వరకు సబ్జెక్ట్ అన్నమాట. మొత్తం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి అది నౌన్ ఫ్రేజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ద పీపుల్ వెయిటింగ్ ఇన్ లైన్ ఆర్ ఇంపేషెంట్. ఇందులో ది ఆర్టికల్ పీపుల్ నౌన్, ఇదేమో నౌన్. నెక్స్ట్ వెయిటింగ్ అన్నది ప్రెజెంట్ పార్టిసిపుల్, ఇది ఇన్ లైన్ అన్నది ఫ్రేజ్. ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ తో మొదలైంది కాబట్టి ఇది పార్టిసిపుల్ ఫ్రేజ్. ఈ నౌన్ ఈ పార్టిసిపుల్ ఫ్రేజ్ ఇక్కడ వరకు మొత్తం కలిపి ఎలా యాక్ట్ చేస్తే సబ్జెక్ట్ కిందకి యాక్ట్ చేస్తాయి. సబ్జెక్ట్ కిందకి యాక్ట్ చేయడం ఒక పని, నౌన్ చెప్పండి కాబట్టి అది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ ఏ సబ్జెక్ట్. ఆర్ అన్నది వర్బ్. ఇప్పుడు 12th వన్ చూడండి. 12th వన్ లో నౌన్ తర్వాత ఇన్ఫినిటివ్ వచ్చింది. ఇన్ఫినిటివ్స్ అంటే తెలుసు కదా, 2 + V1 అంటే 2 ఇన్ఫినిటివ్ అంటారు. అయితే చూడండి, అంటే ఇక్కడ నౌన్ 2 ఇన్ఫినిటివ్ కలిపి నౌన్ ఫ్రేజ్ కింద యాక్ట్ చేస్తాయి. ఇందులో ద టైమ్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ద టైమ్ టు లీవ్ హ్యాస్ అరైవ్డ్ ఇన్ సెంటెన్స్. ఇందులో ది అన్నది ఆర్టికల్, టైం అన్నది నౌన్. ఇందులో 2 ఇన్ఫినిటివ్ ఏది, టు లీవ్, ఇది 2 ఇన్ఫినిటివ్. అంటే ఈ నౌన్ ఈ 2 ఇన్ఫినిటివ్ అంటే ఇక్కడ నుంచి లీవ్ వరకు మొత్తం కలిపి సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం నౌన్ యొక్క పని కాబట్టి ఈ ఫ్రేజ్ మొత్తం ఏమైంది, నౌన్ ఫ్రేజ్ అయింది. ద టైమ్ టు లీవ్ అన్నది నౌన్ ఫ్రేజ్. ద టైమ్ టు లీవ్ అన్నది నౌన్ ఫ్రేజ్ యాక్టింగ్ ఏ సబ్జెక్ట్. హ్యాస్ అరైవ్డ్ అన్నది వర్బ్. నెక్స్ట్ ద మ్యాన్ టు ట్రస్ట్ ఈజ్ మై ఫాదర్. ఇందులో ది అన్నది ఆర్టికల్, మ్యాన్ అన్నది నౌన్, టు ట్రస్ట్ అన్నది 2 ఇన్ఫినిటివ్. అంటే ఈ నౌన్ 2 ఇన్ఫినిటివ్ కలిపి ఎలా యాక్ట్ చేస్తున్నాయి, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. అంటే ద మ్యాన్ టు ట్రస్ట్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అయ్యింది. ఇది అన్నది వర్బ్. ఓకే, మై ఫాదర్ అన్నది కాంప్లిమెంట్. నెక్స్ట్ చూడండి, ద ఆపర్చునిటీ టు ట్రావెల్ అబ్రాడ్ సౌండ్స్ ఎగ్జైటింగ్. ఓకే, ఇందులో ది అన్నది ఆర్టికల్, ఆపర్చునిటీ అన్నది నౌన్, టు ట్రావెల్ అన్నది 2 ఇన్ఫినిటివ్. ఓకే, నౌన్ ప్లస్ 2 ఇన్ఫినిటివ్. ఇక్కడ 2 ట్రావెల్ అబ్రాడ్, ఈ మొత్తం 2 ట్రావెల్ అన్నది 2 ఇన్ఫినిటివ్. ఇది నౌన్. ఈ నౌన్ 2 ఇన్ఫినిటివ్ మొత్తం కలిపి సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి అబ్రాడ్ వరకు ఇదంతా ఎలా యాక్ట్ చేస్తుంది, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. అంటే ద ఆపర్చునిటీ దగ్గర నుంచి అబ్రాడ్, ద ఆపర్చునిటీ టు ట్రావెల్ అబ్రాడ్, అది ఏమైంది, నౌన్ ఫ్రేజ్ అయింది అనమాట. అది సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ సౌండ్స్ అన్నది వర్బ్. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ద ప్లేస్ టు విజిట్. ఈసారి వర్బ్ తర్వాత వచ్చింది చూడండి. ఈజ్ అన్నది వర్బ్, ది అన్నది ఆర్టికల్, ప్లేస్ అన్నది నౌన్, టు విజిట్ అన్నది ఏంటి, టు విజిట్ అన్నది 2 ఇన్ఫినిటివ్. ఈ నౌన్ 2 ఇన్ఫినిటివ్ ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తే ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ కాదు, కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేస్తుంది. చూడండి, అంటే ఈ నౌన్ 2 విజిట్, ఈ నౌన్ ఈ 2 ఇన్ఫినిటివ్ రెండు కలిపి కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేస్తాయి. కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేయడం కూడా ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి ఈ ఫ్రేజ్ ఏమైంది, నౌన్ ఫ్రేజ్ అయింది. అంటే ఈ దీని నుంచి విజిట్ వరకు మొత్తం కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేయడం నౌన్ యొక్క పని కాబట్టి అది నౌన్ ఫ్రేజ్ అయింది. ఓకే, నెక్స్ట్ నౌన్ ఫ్రేజెస్ విత్ ప్రొనౌన్ బేసెస్. ఇప్పుడు వరకు మన నౌన్ ఫ్రేజెస్ లో బేస్ వర్డ్ నౌనే ఉంది, కానీ ఆ నౌన్ ప్లేస్ లో ప్రొనౌన్ ఉన్నా సరే అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్స్, ఇదిగోండి, ఇందులో యూ, ఇందులో హీ, ఇందులో షీ, ఇందులో దే. ఈ అన్ని సెంటెన్సెస్ లోని బేస్ ఏంటి, నౌన్స్ లేవు, ప్రొనౌన్స్ ఉన్నాయి, కానీ అది కూడా నౌన్ ఫ్రేజ్. చూడండి, ఇక్కడ నౌన్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొనౌన్ ఉంది, ఇక్కడ ఇన్ యువర్ యూనిఫామ్, ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఏంటది, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇందాక చెప్పుకున్నాం కదా, నౌన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అందులో నౌన్ ప్లేస్ లో ప్రొనౌన్ ఉంది అంతే. ఈ ప్రొనౌన్ ఇన్ యువర్ యూనిఫామ్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి, సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఇది సబ్జెక్ట్. ఈ లుక్ అన్నది వర్బ్. ఓకే, కాబట్టి క్వశ్చన్ చేసుకోండి, హూ లుక్ ప్రొఫెషనల్, యూ ఇన్ యువర్ యూనిఫామ్, సబ్జెక్ట్. యూ నుంచి యూనిఫామ్ వరకు సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అయ్యింది. నెక్స్ట్ చూడండి, హీ అన్నది ప్రొనౌన్, విత్ హీస్ గిటార్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విత్ హీస్ గిటార్ అన్నది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ ప్రొనౌన్ ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎలా యాక్ట్ చేస్తాయి, మళ్ళీ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని, నౌన్ యొక్క పని కాబట్టి ఆ ఫ్రేజ్ ఏమైంది, నౌన్ ఫ్రేజ్ అయ్యింది. కానీ బేస్ ఏమొచ్చింది, ప్రొనౌన్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, షీ హూ సింగ్స్ విత్ ప్యాషన్ ఈజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్. ఇందులోని ప్రొనౌన్ ఏంటి, షీ. హూ సింగ్స్ విత్ ప్యాషన్, ఇదంతా ఏమైంది, ఇది
ప్రిపోజిషన్ ఫ్రేజ్ కాదు, రిలేటివ్ క్లాస్. ఆల్రెడీ అది కూడా చెప్పుకున్నాం. అంటే ఈ ప్రొనౌన్, ఈ రిలేటివ్ క్లాస్ మొత్తం కలిపి ఎలా యాక్ట్ చేస్తున్నాయి? సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. షీ హూ సింగ్స్ విత్ ప్యాషన్ ఈజ్ ఏ ట్రూ ఆర్టిస్ట్. దాంతో క్వశ్చన్ చేసుకోండి, హూ ఈజ్ ఏ ట్రూ ఆర్టిస్ట్? షీ హూ సింగ్స్ విత్ ప్యాషన్ అన్నది ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది సబ్జెక్ట్. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏమన్నారు? నౌన్ ఫ్రేజ్ అన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. దే హూ వర్క్ హార్డ్ విల్ సక్సీడ్. ఇందులో బేస్ ఏంటి? ప్రొనౌన్ దే. ఇది ప్రొనౌన్. ఇదంతా ఏంటి? ఇది రిలేటివ్ క్లాస్. ఓకే, ఈ ప్రొనౌన్ రిలేటివ్ క్లాస్ ఎలా యాక్ట్ చేస్తాయి? సబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తాయి. సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయడం ఎవరి పని? నౌన్ యొక్క పని. కాబట్టి మొత్తం ఫ్రేజ్ ఏమన్నారు? నౌన్ ఫ్రేజ్ అన్నారు. ఓకే, ఇదంతా సబ్జెక్ట్ అనమాట. దే నుంచి హార్డ్ వర్క్ మొత్తం సబ్జెక్ట్. విల్ అన్నది హెల్పింగ్ వర్క్, సక్సీడ్ అన్నది వర్క్. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.